ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరి సహోదరునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి వారి కుటుంబ సభ్యులకు కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరఫుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. అంత బాగున్నారు కదా? గత వారం ఫేస్బుక్లో కూడా చూసి ఇతరులకు పంపించండి అని చెప్పిన మాటకు స్పందించి చాలామంది సుమారుగా ఒక 28 మంది వరకు చూసినట్లుగా నా సెలవులోకి వచ్చింది. పోయిన వారం అయితే 11 మంది చూశారని చెప్పాను. దేవుని కృపను బట్టి ఈ వారం 20 మంది చూడటం బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి, అలాగే వారు మాటకు విధేయత చూపినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, స్వస్థపతి యెహోవా, పరమ జ్ఞాని, సర్వాంతర్యామి, సర్వోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాను. నాయన, గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చొప్పున, కృప చొప్పున నన్నును మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో ఇంత పర్యంతము కీర్తించడకు, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డపై మీ యొక్క దీవెన ధారాళంగా కృమరింపు చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. నాయన, ఈ రాత్రి సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బైబిల్ తరగతులన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాభయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. మీ కుమారుడు క్రీస్తు రెండో రాక సమీపంగా ఉంది. మీరు చెప్పినటువంటి గురుతులన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఈ రాజ్య సువార్త ఇంకా ప్రకటింపబడాల్సినటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా సువార్త ప్రకటిస్తేనే తప్ప మీ కుమారుడు క్రీస్తు అక్కడ ఉండదు అనేటువంటి విషయాన్ని మీ లేఖనాలను ఆధారంగా చేసుకుని మేము విశ్వసిస్తున్నాం. గతించిన వారమంతా మీరు మాకు చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు సమర్పణ చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి మేము ఇష్టపడుతున్నాం. మా మనసులు పరిపరి విధాలు పోకుండా, సాధారణకు రుణు కాకుండా, మీ యొక్క వాక్యం వెలుగులో మా జీవితాలు సరి చేసుకుంటూ మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్య బోధనలో ప్రభుత్వ పడి అపవిత్రమైన పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధులను మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి ఒక చిన్న పనిముట్టుగా నన్ను వాడుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బిడ్డలు మీ యొక్క వాక్యం వింటుండగా, ఆసక్తితో మీ యొక్క వాక్యం వింటుండగా అవగాహన చేసుకుని విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి కూడా మేము ఉండడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. కొద్ది సమయం లేఖనాల ద్వారా మీరే నాతో మాతో మాట్లాడి మీ నామం మహిమించుకోండి. నాయన, వాక్యము విత్తబడుతుండగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం ప్రసాదించమని విజ్ఞాపన చేసుకుంటాను. నాన్న, ఈ దినాన్ని జన్మదిన వేడుక చేసుకున్నటువంటి కుమారుడు తరుణ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అంటే అట్టహాసంగా మేము ఏమీ ఆచరించలేదు, కానీ మీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డ భవిష్యత్తు కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాను. ఇంత పర్యంతము ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు సమర్పణ చేసుకుంటున్నాను. మంచి భవిష్యత్తు బిడ్డకు మీరు ఇచ్చి మీ పనిముట్టుగా బిడ్డ వాడబట్టడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరొకసారి నాయన, కొద్ది సమయం మీ లేఖనాల ద్వారా మీరే నాతో మాట్లాడి మీ నామకే మహిమ తెచ్చుకుంటారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధుని నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్న తర్వాత తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు.
గత శుక్రవారం మనం ఏం నేర్చుకున్నాం? ఎవరు చెప్పగలరు? దాస్ చెప్తారా? చింతలు చెప్తారా? ఎవరు చెప్తారు? గత వారం మనం ఏం నేర్చుకున్నాం? ఈ వారం పోయిన వారం కలిసి మళ్ళీ వారం చెప్తాడు. నువ్వు తలకాయ గోక్కున్నావు కదా, శరీరంలో భాగాల గురించి చెప్పలా? ఏం గోక్కుంటున్నావు అంటే చెప్పావు కదా. 3 భాగాలు శరీరంలో. దేవుడు మానవుణ్ణి ఎలాగ సృష్టించాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. 2 భాగాలుగా సృష్టించాడు. ఒకటి శరీరము, బాహ్య శరీరము. రెండోది అంతరంగ శరీరం. బాహ్య శరీరం కనపడుతుంది, అంతరంగ శరీరం కనపడదు. మనం బాహ్య శరీరంగా ప్రాధాన్యత ఇస్తాము, అంతరంగ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వము. బాహ్య శరీరానికి పెంచి పోషించేటువంటి విధానంలో అంతరంగ శరీరాన్ని కూడా పోషించి కాపాడాలి, అప్పుడే ఎదుగుతాడు. ఆహారము, వస్త్రాలు, నీడ ఇవ్వడం ద్వారా బాహ్య శరీరం అభివృద్ధి జరుగుతుంటే, వాక్యము, ప్రార్థన, వాక్య ధ్యానము వాటితో అంతరంగ పురుషుడు ఎదుగుతూ ఉంటాడు. మనిషి మరణించిన తర్వాత మన్నైనటువంటి ఈ శరీరము మంటికి వెళుతుంది, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఈ విషయాలు గత వారం మనం మంచుతించాం. అయితే ఈ దినాన్ని కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదువుతున్నాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అంటే మన కంటికి కనబడేటువంటివి, అవి ఉండవు, నిత్యము ఉండవు. అవి మన కంటికి కనబడనటువంటివి నిత్యము ఉంటాయి. మా బాహ్య పురుషుడు కృషించిపోయినా ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుతున్నాడని చెప్పి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి మన పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం మనం ఆలోచించకుండా, ఈ దేహం పంచభూతముల కలయిక. పంచభూతాలు అంటే ఏమి? 5 భూతాలు ఉన్నాయంట. ఏంటయి 5? అమ్మా, భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. దాసు ఎన్నున్నాయి? 5 చెప్పేస్తావా? 5 ఏంటండి? ఈ భూమి, ఆకాశం, మనం పిలిచే గాలి, మనం త్రాగే నీరు, మనకు అవసరమైన అగ్ని. ఈ 5 పంచభూతాలు. ఇవి నశించిపోతాయి, దేవునికి వాక్యం మాత్రం నిలిచి ఉంటుంది. అయితే దేవుడు మానవుణ్ణి 2 భాగాలుగా నిర్మించారని ఆలోచన చేశాం. ఆత్మ, శరీరము. ఆత్మ ఎక్కడుంది? లోపల ఉంది. శరీరం ఎక్కడుంది? బయట ఉంది. ఇప్పుడు బస్సు ఉంది, ఆ బస్సు ఎక్కారా? అందరూ బస్సు ఎక్కడ ఉన్నారా? అందరూ ఎక్కారు. ఎక్కి ఎక్కడ పోతే ఎమర్జెన్సీ ద్వారం అని ఉంటారు, పేరు రాసి ఉంటారు అక్కడ. అది ద్వారం కాదు,
ప్రమాదం వచ్చినప్పుడు ఆ బస్సులో నుంచి తప్పించుకోవడానికి వెళ్ళటానికి ఆ ద్వారాన్ని ఓపెన్ చేస్తారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది అక్కడ. అంటే ప్రమాదంలో పడ్డ తర్వాత ప్రమాదం వచ్చినప్పుడు ఆ తలుపు ఓపెన్ చేసుకుని బయటికి వచ్చేటువంటి అవకాశం. అందువరకు ఎప్పుడు తయారు చేశారు దాన్ని? ప్రమాదం వచ్చిన తర్వాత తయారు చేశారా? బస్సు తయారు చేసినప్పుడు ఏం చేశారా? బస్సు తయారు చేసినప్పుడే ఈ బస్సుకి ఎప్పుడొకప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం జరిగినప్పుడు దాంట్లోంచి వీళ్ళు తప్పించుకుంటారు అని ఆ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ట్రైన్లో కూడా ఉంది, టు స్టాప్ ది ట్రైన్ పుల్ ది చైన్ అని రాసి ఉంటాడు. అంటే బండి ఆపాలంటే ఆ చైన్ లాగండి అని రాస్తారు. ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే ఆ ఎర్రగా కనపడుతుంది చైన్, అది పట్టుకుని లాగేమనుకో బండి ఆగిపోతుంది. అది ఎప్పుడు చేశారు? అలాగే కదగా దేవుడు చేసినటువంటి మానవుడి యొక్క శరీరము, ఆత్మ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, రోగాలతో ఉండాలి, బాధలతో ఉండాలి అని దేవుడు కోరుకోలేదు. మన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు శ్రమపడాలని, బాధలో ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు. మరి మన పరలోకపు తండ్రి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పౌరుగా చెప్తాడు, ఆనందించుడి, మరలా చెప్తాను ఆనందించుడి అంటున్నాడు. మానవుడు ఆనందంగా ఉండటం కోసం దేవుడు సహజ కోరికల్ని మానవుల్లో ఉంచి మానవుని నిర్మించాడు. సహజ కోరికలు అంటే సహజంగా ఉండేవి, కల్పితం కాదు, తర్వాత వచ్చినవి కాదు, పుట్టుకతోటే వచ్చినాయి. మనం మాట అంటూ ఉంటాం, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడగలతో కానీ పోవని అంటూ ఉంటాం సమాజంలో. అవి పుట్టుకతోనే వచ్చేస్తూ ఉంటాయి, బై బర్త్ వచ్చేస్తూ ఉంటాయి. అవి వాళ్ళకి నేర్పక్కర్లే. ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఆ తల్లిదండ్రుల వంశం బట్టి, వాళ్ళ వంశ పారంపర్యాన్ని బట్టి కొన్ని బుద్ధులు ఉన్నాయి, అవి వచ్చేస్తూ ఉంటాయి. ఆ సహజ కోరికలు దేవుడే పెట్టాడు. వాటిని తీర్చుకునేటువంటి విధానం కూడా దేవుడు తెలియజేశాడు. కానీ సాతాను గారు ఏం చేశాడంటే, ఆ కోరికలు దేవుడు తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో ఆ కోరికలు తీర్చుకునేలాగా మానవుడిని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు సాతాను. ఏదైనా పట్టులో అమ్మమ్మను ప్రోత్సహించాడు. దేవుని కంటే గొప్పవాళ్ళు అయిపోతారు మీరు అని ప్రోత్సహించాడు. అంచేత దురాశ పడ్డది అమ్మమ్మ. దురాశ గర్భమును ధరించి పాపం అని కనుక పాపం పరిపక్వై మారదంటున్నాడు. దేవుని నుంచి ఎడబాటు అయిపోయా. ఆ కోరికలు ఏమిటో అవి తీర్చుకునేటువంటి విధానం దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో, అవి తీర్చుకునే విధానం సాతాను ఎలా చూస్తున్నాడో, ప్రోత్సహిస్తున్నాడో అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సహజ కోరికలు ఎన్నండి? పంచభూతాలు ఎన్ని? సహజ కోరికలు కూడా ఇదే. ఏమిటి అంటే, మొట్టమొదటి కోరిక ఆకలి, దప్పిక. మానవుడు పుట్టక ముందే లోపల ఉండగానే వాడికి ఆకలి కావాలి. మరియా కొంచెం మెలుగుగా ఉండు, ఎదురుగా ఉన్నాం చక్కగా. మరి మెలుగుగా ఉంటే శ్రద్ధగా ఐ కాంటాక్ట్ ఉండాలి. నువ్వు నన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి. నువ్వు ఎక్కడో చూస్తా ఉంటే నీకు పాఠం అట్టట్లేదని నాకు అర్థమవుతుంది. నేర్చుకోవాలి. చింతాలైతే నల్లగడ చోటు పెట్టుకున్నాడు, ఇబ్బంది లేదు. నిద్ర వస్తున్నాడు, వెలుగుగా ఉన్నాడో తెలియదు కదా, కనపడలేదు. దాసు మాత్రం ఒకవేళ నిద్ర వస్తే నాకు తెలిసిపోతూ ఉంటాడు. నాకు సింబల్ ఉంది దాసు నన్ను. అవునా? పళ్ళు కనపడ్డాయంటే నిద్ర వస్తున్నాడు అన్నమాట.
ముందుకు కావటానికి ప్రయత్నించారు. ఆకలి దప్పిక. బిడ్డ పుడుతుందంటే క్యామ్ అంటాడు, ఎడుతాడా నవ్వుతాడా? ప్రసవించిన తల్లులకి మంత్రసాలకి ఈ సంగతి తెలుస్తుంది. పుట్టడంతో వాడు ఏడుస్తాడు. ఆ ఏడుపు ఎప్పుడు అవుతుంది? ఈ మంత్రసాను, ఈ డాక్టరము, నర్సమ్మో వాటి నోట్లో వేలెడితే ఊరుకుంటాడు. అంటే ఏమనుకుంటాడు వాడు? నాకు పాలు చేస్తున్నాయే అని ఊరుకుంటాడు అన్నమాట. అంటే వాడికి ఏం కలిగింది? ఆకలి కలిగింది, దాహం కలిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్షం ఫలం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినట్టు ఆహారం ఏంటి మనకి? మానవుడికి శాకాహారం ఇచ్చాడు, మాంసాహారం కాదు. చెట్లు, ఫలాలు, అవి వృక్షాలు, ఫలాలు. అవి కొన్ని చెట్లు కాయలు కాస్తున్నాయి, కొన్ని కాయలు కాయవు. కాయలటువంటి చెట్లనేమో ఆకులు తినేస్తూ ఉంటాం. కొన్ని చెట్లు దుంపలు ఇస్తూ ఉంటాయి. పై చెట్టు నేను దుంపలు తింటూ ఉంటాను, నేలలో ఉంటాయి. వీటిని దేవుడు మనకి ఆహారంగా ఇచ్చాడు. ఈ సహజ కోరిక అయినటువంటి ఆకలి దప్పిగా తీర్చుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ ఏర్పాటు అంటే కష్టపడి పని చేయాలి. దశలోనిక 2వ పత్రిక 2వ దశలోనిక పత్రిక 3వ అధ్యాయం, దశలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుతూ జీవనము చేసితిమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వల్లని మమ్మల్ని మేము మాదిరిగా కనబడుతున్నట్టుగా ఇలాగ చేసినవి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. పౌలు గారు దశలోని సంఘంతో మాట్లాడుతూ, మీ మధ్య మేము అక్కడంగా నడుచుకోలేదు. 7వ వచనం అంటున్నాడు, ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకున్న వలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోలేదు. ఈ ఆకలి దప్పిగా తీర్చుకోవడానికి దేవుడు చెప్పిన మార్గం కష్టపడి పని చేసి సంపాదించాలి. ఏదైనా తోటలో ఆదాముతో చెప్పాడు, నువ్వు శ్రమపడి చెమట వచ్చి నేలను సేద్యపరిచి నీ ఆహారాన్ని తినాలి. అదే కదా చెప్పాడు. కష్టపడి సంపాదించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ కోరిక తీర్చుకుంటాకే ఏం చేయాలంట? మానవుడు కష్టపడి సంపాదించాలి. మరొక లేఖన భాగం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో 27 నుంచి చూద్దాం. అపవాదికి చోటీయకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కల నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చేతులతో ఏం పని చేయాలి? మంచి పని చేయాలి. అంటే చెడ్డ పనులు కూడా ఉన్నాయి, కానీ మానవుడు మంచి పని చేసి కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు. కానీ సాతాను గాడి యొక్క ఏర్పాటు ఏంటి? 3వ అధ్యాయంలో దశలోనిక 2వ పత్రిక, ఇలా చదువుకున్నాం కదా, 2వ పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు. 10వ వచనం చదువుతున్నాను. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను
పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని వింటున్నాను. అటివాడు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుతున్నాను. మరి సాతాను ఏం చేస్తున్నాడు? కష్టపడక్కర్లేదు, దొంగతనం చేయి, మోసం చేయి, లంచం తీసుకో, అవునా, అబద్ధాలాడు సంపాదించడానికి. అది కూడా ఆహారాన్ని సమకూరుస్తుంది కదా. సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటాడు, చాటున తిన్న ఆహారం తీపిగా ఉంటుంది, రుచిగా ఉంటుందంట. దొంగిలించిన నీళ్ళు తీగా ఉంటాయంట కష్టపడ్డ నీరు కంటే. అంటే ఉచితంగా వచ్చేసి ఎలా ఉంటాయి, కానీ అది శాంతిగా సమాధానంగా ఉంటామా? ఎవరి దగ్గర ఎత్తుకొచ్చేస్తాడు, ఈ రోజు వాడు వస్తాడు. అది ఆకలి తీరటకే మార్గమే, కానీ అది దేవుని మార్గం కాదు, సాతాను యొక్క మార్గం. అంచేత ఈవేళ సమాజంలో మోసాలు, అన్యాయాలు, అక్రమాలు విస్తరిస్తున్నాయి. కారణం ఏంటి? మోసాలు, వ్యాపారంలో మోసాలు, ఉద్యోగాల్లో మోసాలు, పనుల్లో మోసాలు. పనుల్లో కూడా మోసం ఉందా లేదా? అది మరి నాకు తెలియదు కదా. అది ఎవరి పని? అది కష్టపడి పని చేయాలన్నది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. బోయజు పొలంలో పని చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. రూతు గ్రంథంలో మనం చూస్తే బోయజు అక్కడికి వెళ్ళి ఆ కోత కోసేటువంటి ఆ పని వారికి వందనం వచ్చిందని చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా లేచి బోయజుకి వందనం చెప్పారు. నమ్మకం అని పనివారు అంటే అక్కడ యజమాని వాళ్ళ మీద నమ్మకంతో వదిలేశాడు. దేవుడు ఏమన్నాడంటే, నీకున్నటువంటి ఆకలి దప్పిక నువ్వు కష్టపడి సంపాదించుకుని ఆ కోరిక తీర్చుకోవాలని అంటే, సాతాను గారు ఏమంటున్నాడు, నువ్వు కష్టపడద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, ఒక మాటలు పడసే, చిటికలో పడుతున్నారంటే మోసం చేసేయి, మోసం చేసి సంపాదించి తిను అంటున్నాడు సాతాను. ఏది మంచిదగా? దేవుని మార్గం మంచిదా, సాతాను మార్గం మంచిదా? ఒకటి. రెండోది, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో, నరుడు 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించను ఇట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. ఏం చేయాలంట? ఫలించాలి, అభివృద్ధి పొందాలి అనేటువంటి కోరిక దేవుడు మానవుల్లో ఉంచి సృష్టించాడు. నీవు ఫలించాలి అంటే ఏం చేయాలి? ఒకళ్ళ ఉంటే ఫలిస్తారా? ఆదాముకి గాఢ నిద్ర కలిగి చేశాడు, సాటి అయిన సహవాసం చేశాడు. వాళ్ళిద్దరూ కలిస్తే ఫలిస్తారు. అంటే వివాహాలు జరిగినప్పుడు ఏటికి ఇరువురు ఒకటైతే మరి ఏటికి ముగ్గురు అవుతారు, ఇద్దరు ఒకటైతే ముగ్గురు అవుతారు వచ్చే సంవత్సరాన్ని అని దీవిస్తూ ఉంటారు కదా. కరెక్ట్ కదండి. అంటే వాళ్ళిద్దరూ ఏకమంగా ఉండాలి. వాళ్ళిద్దరూ ఇద్దరికి కూడా లైంగిక వాంఛ ఉంటుంది. లైంగిక వాంఛ బాల్యం నుంచి సహజంగా దేవుడు మానవుల్లో ఉంచేటువంటి కోరిక. దానిని తీర్చుకునేటువంటి విధానం
చెప్పాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఆ కోరిక తీర్చుకోవడానికి దేవుడు చూపించిన మార్గం వివాహము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. లేఖనంలో మనం చూస్తున్నాం కదా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఏమిటంటున్నా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాలుకు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్యాసములకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఫలించాలంటే వివాహం వల్లే. వివాహం జరిగితేనే ఆ స్త్రీ పురుషుల కలయిక దేవుడు అంగీకరిస్తాడు. అలాగన వాళ్ళు కలిసి బిడ్డల కంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఫలించడం అన్నది ఆ ఫలించేటువంటి విధానం చెప్పాడు ఆయన. కొరింథీ మొదటి పత్రిక ఏం జరుగుతుంది లోకంలో, సమాజంలో ఎలాగ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మీరు వ్రాసిన మాట విషయము, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వంలో జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయటకు మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చూపులనే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకోండి. ఈ సహజ వాంఛ తీర్చుకునేటువంటి విధానం దేవుడు చెప్పింది ఏంటంటే, భార్య భర్తలు వివాహం ద్వారా ఈ కోరిక తీర్చుకోవాలి. అవునండి. మన పితల కాలంలో అయితే, చాలా కాలం క్రితం అయితే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అసలు పెళ్లి చూపులనే ఉండేయా? ఇప్పుడేంటి అన్నీ చూసేసుకుని అన్నీ అయిపోయినా పెళ్లి చేసుకుంటున్నారు. ప్రీ మ్యారేజెస్ అవునా? మన వీడియోలు పెట్టేస్తున్నారు, షూటింగ్లు పెట్టేసి ప్రీ మ్యారేజ్ ఈవెంట్స్ అని ఏవో పెట్టేసి వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు ఇంకా, అప్పుడే వాళ్ళ భార్యాభర్తలుగా దగ్గరగా వెళ్ళిపోవడం, కౌగులించుకుంటారు. ఇవన్నీ మళ్ళీ అదేదో పెద్ద గొప్పగాను పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ టీవీల్లో ఆ సీన్లు పెట్టి చూపించేస్తున్నారు. అది నేటి సమాజం, ఆధునిక సమాజం. అది ఏమంటారు, నాగరికత అని అనుకుంటున్నాను. కానీ అది వెరితనం అనేటువంటి విషయం వీళ్ళు గుర్తు రావట్లేదు. ఇస్సాకు భార్య కావాలని ఎలియాజరు వెళ్ళాడు. ఇస్సాకు ఎక్కడో ఉండిపోయాడు, రిబ్కా ఎక్కడో ఉంది. మధ్యలో ఎలియాజరు వెళ్ళి వాళ్ళు ఏం చేశాడు, ఇస్సాకు గురించి రిబ్కాకి చెప్పాడు. రిబ్కా ఆ మాటలు నమ్మింది, ఇస్సాకును తన భర్తగా అంగీకరించింది. ఇస్సాకు కనబడుతుందోటే ఒంటి మంచి కిందకి దిగి ముసుగు వేసుకుని లోపడింది రిబ్కా. ఆ దినాల్లో వివాహాలు అట్లా జరిగింది. ఈ దినాల్లో ఏం జరుగుతున్నాయి? అలాగే జరగడం అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇదే కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం అంటున్నాడు, మీలో జాగ్రత్త ఉన్నదని వదంతగలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జాగ్రత్తము అన్యజనులనైనా జరగదు. ఇటు నుండి మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. కొరింథీ సంఘంలో అటువంటి జాగ్రత్తం ఉందంట. అప్పటి దినాల్లో 1వ శతాబ్దంలోనే
ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అన్యుల్లో కూడా ఉండదు ఆచారం, అవునా? అన్యుల్లో కూడా ఉండదు. దావీదు కుమారుడు అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నితో సైనించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ దినాల్లోనే అవి దేవుని దృష్టిలో నేరం. నీ కోరిక తీర్చుకుంటాకే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే వివాహం చేసుకోవాలి. ప్రతి వారికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి. ఒక పురుషుడికి 1000 మంది భార్యలు కాదు, ఒక స్త్రీకి 5 మంది భర్తలు కాదు. ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలి, ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి. దానికి మించి ఉన్నది ఎవరి లక్షణం? సాతాను యొక్క లక్షణం. సాతాను యొక్క లక్షణం. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా ఆయన మనలో ఉంచినటువంటి లైంగిక వాంఛ తీర్చుకుంటానికి వివాహము అనేటువంటి బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వివాహం అందుచేతే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విషయాల కంటే అన్నిటికంటే ఘనమైనది. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. పాన్పు అంటే కల్మషం లేకుండా ఉండాలి. ఇవాళ ఫస్ట్ డే ఫస్ట్ నైట్ జరిగినటువంటి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? వాళ్ళకి ఏం తెలియని పద్ధతిలో ఉండేవారు. ఇప్పుడు ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ వాళ్ళంతా వాళ్ళే చేసేసుకుంటున్నారు. అది ఎవరి పని? సాతాను యొక్క పని. వ్యభిచారము, అక్రమ సంబంధం, జారత్వము, బలత్కారము. ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అబ్బాయిని ప్రేమించట్లేదు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? యాక్సిడెంట్కి వెళ్ళి ఆ అమ్మాయి ముఖం మీద వేసేస్తున్నాడు. అక్కడ ఉండదా? పెళ్లి చేసుకో. దీనా గురించి, దీనా అనేటువంటి మాట ఇప్పుడన్నా వెళ్ళదా? దీనా ఏదో వెళ్ళదంటున్నా, తలక ఎలా చెప్తుంటే వెళ్ళలేదని అంటుంది. దీనా ఎవరి కూతురు? యాకోబు ఎంతమంది పిల్లలు? 12 మంది మగ పిల్లలు, ఒక్కతే కూతురు దీనా, లేయా యొక్క కూతురు. యాకోబు యొక్క మొట్టమొదటి భార్య, పెళ్లి భార్య లేయాతో పుట్టినటువంటి సంతానం దీనా. ఆమె ఒక్కతే. ఆమె ఏం చేసింది? దేశంలో అన్యులతో సహవాసం చేసింది. అన్యులతో సహవాసం చేసింది. అన్య రాజు కుమారుడు ఈమెను మోహించాడు, ఈమెను బలత్కరించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. షిమియోను, లేవీయులు వాళ్ళు ఏం చేశారంటే అన్నలు, దీనా యొక్క అన్నలు వాళ్ళని మోసం చేశారు. ఆ రాజుని, రాజకుమారుని కూడా అంటే అతను పెళ్లి చేసుకుంటారంటే మంచిదే, కానీ పెళ్లికి ముందే పాడు చేయడం అనేది అవమానకరమైన కార్యక్రమం. పెళ్లికి ముందు అటువంటి కార్యక్రమాలు ఎవరికైతే ఉంటాయో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతారు. దేవుని యొక్క దీవెనలు ఉండవు. తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులు చొప్పున వివాహం చేసుకుంటే ఆశీర్వాదాలన్నీ వాళ్ళ మీద వస్తాయి. సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు, శత్రువుల యొక్క అమ్మాయిని ప్రేమించేశాడు. ఫిలిస్తీన్ల యొక్క స్త్రీ వద్దు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఆమె గురించే, ఆమె ద్వారానే అతడు నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రుల మాటకి విధేయత కలిగి ఎవరైతే జీవిస్తారో వారు దీవించబడతారు. ఈ దీన తల్లిదండ్రులు లెక్క చేయలేదు, అన్నదానం లెక్క చేయలేదు, ఒంటరిగా వెళ్ళిపోయింది, వీధంతా తిరుగుతూ వెళ్ళింది. ఆ రాజకుమారుడు చూశాడు, బలత్కరించాడు, అతని ఇంట్లో ఉంచేసుకున్నాడు. అది ఆదాయిదిరా? ఆదాయిదిరాది కాదు, అవమానం. అది వివాహం ద్వారా జతపరచబడాలి, అప్పుడు అది ఆశీర్వాదకరం. అదే ఈ లైంగిక వాంఛ తీర్చుకుంటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం వివాహం అయితే, సాతాను ఏర్పాటు చేసిన మార్గం వ్యభిచారం, జారత్వం,
ఈ బలత్కారాలు, రేపు జీతాలు. దానివల్ల ఆశీర్వాదాలు వస్తాయా, శాపాలు వస్తాయా? ఇవాళ శిక్షించబడేటువంటి యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. సమాజం పాడైపోతుంది. తల్లిదండ్రుల మాట లక్ష్యం లేదు. పెళ్ళైన వాడు కూడా ఏం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తూ ఉంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులకి తెలుసు, కానీ వారిని నివారించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ సహజ కోరిక దేవుడు మానవులో ఉంచాడు. అది తీర్చుకునేటువంటి విధానం కూడా చెప్పారు. దేవుని యొక్క బాటలో ఆ కోరికలు తీర్చుకుంటే ఆశీర్వదించబడతారు. సాతాను యొక్క మార్గంలో ఆ కోరికలు తీర్చుకుంటే శాపాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మూడవదిగా చూస్తే ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో, 2వ అధ్యాయము 18వ వచనం, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదును అనుకుని. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంట. దేవుడు సృష్టి చేసినప్పుడు 5 దినాలు సృష్టి చేసినప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చూశాడు. కానీ నరుడు ఒంటరిగా ఉండటం మాత్రం మంచిది కాదు. జంటగా ఉండాలి. ఇద్దరు కూడా ఏకంగా ఉండాలి. ఒకరు ఎడమకం, మరొకరు పెడమకం, అలా ఉండకూడదు. 6, 9 2 అంకెలు ఉన్నాయి. అంకెల్లో 6 అంకె ఉంది, 9 అంకె ఉంది. ఆ రెండు ఎలా ఉంటే ఉదాహరణకి హత్తుకుని ఉంటే విలువ ఎక్కువ ఉంటుంది. 9, 6 96 అవుతుంది. అలాగే విడిపోయింది అనుకో, అటు ఇటు తిరిగి అనుకో 69 అవుతుంది. 96 ఎక్కువ, 69 ఎక్కువ. అంటే అవి కలిసి ఉంటే విలువ ఎక్కింది, అవి విడిపోతే విలువ తగ్గిపోయింది. అంటే నరుడు ఒంటరిగా ఉంటాం తుంట్రోడు అయిపోతాడు. ఒంటరిగా ఉంటే తుంట్రోడు అయిపోతాడు. కొంతమంది ఫ్యామిలీస్ని పంపేసి అత్తగారింటికి, అమ్మగారింటికి వాళ్ళ ఇష్టానుసారంగా డ్రింక్ చేయటం, ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఉంది. మరి ఎలా చేస్తూ ఉంటారు? ఒంటరి కోతుంటారు చూసారా, దాని దగ్గరికి వెళ్తా చాలా భయం. ఒంటరి అయిపోయింది మందుల నుంచి. అది చాలా ధైర్యంగా ఉందన్నమాట. దాని దగ్గరికి వెళ్తే ఎవరు, అలాగే ఒంటరివాడు కూడా అలాగే ఉంటాడు. ఒంటరిగా ఉండడం, తొంటరైపోతున్నాడు అని చేత దేవుడు చెప్పాడు, ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహవాసం ఉండాలి అని చేత ఆ ఎముక నుంచి, ఆ మాంసం నుంచి సహాయకురాలుగా, అసిస్టెంట్గా చేశాడు. ఎవరిని? హవ్వని. ఆదాము ఏమన్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నరులో తీయబడ్డది నారి అని. పురుషుని కోసం స్త్రీని సృష్టించాడే తప్ప స్త్రీ కోసం పురుషుని సృష్టించాడు. వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉంటే వాళ్ళు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. వాళ్ళు ఏకంగా ఉండాలి అని చెప్పి పురుషునిగాను స్త్రీగాను అంటున్నాడు. వాళ్ళ ఏక శరీరం, ఇద్దరు ఏకంగా ఉండాలి. నాకు చదువుకున్న కొరింథీ పత్రికలో ప్రార్థన చేయడానికి ఆటంకం కలగకుండా మీరు కలిసే ఉండాలి. ఎప్పుడు విడిపోకూడదు భార్యాభర్తలు. మరి నేను సమాజంలో ఏం చేస్తున్నారు? భార్యాభర్తలుగా చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని విడిదీసేసి అక్కడ ఒకరికి ఇప్పుడు పంపేస్తున్నారు. మరి ఫలించేటువంటి అవకాశం ఉందా? సంసారం చేయలేదు కదా. ఇవే కూడా లోకంలో నుంచి బాప్తిజం పొంది సంఘంలో చేర్చిపెడుతున్నారు. సంఘంలో ఎలా ఉండాలి? జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో తిమోతితో పౌలు చెప్పిన మాట అలా జీవించాలి. ఈ సంఘం అనేటువంటి వధువ వరుడైన క్రీస్తు వరకు ఎదురు చూస్తున్నారు. ఈ సంఘాన్ని పరిపాలన చేసేది, సంఘాన్ని భరించేది, సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఎవరో? యేసుక్రీస్తు.
అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. శిరస్సు శరీరము కలిసి ఉంటేనే మనం జీవిస్తాం. శిరస్సు వేరైపోయి శరీరం వేరైపోతే జీవం ఉంటుందా? ఉండదు. ఈ శిరస్సు తీసేసి వేరొక శిరస్సు పెట్టినా, ఈ శరీరం తీసేసి వేరొక శరీరం పెట్టినా అది అనుకూలంగా ఉంటుందా? ఉండదు. సంఘము అనేటువంటి శరీరానికి ఆయనే శిరస్సు అని రాయబడింది. ఆయనే అంటే ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే శిరస్సు. ఇంకెవ్వరిని కూడా శిరస్సుగా పెట్టడానికి వీల్లేదు. పెడితే ఏమైపోతున్నారు? శాపగ్రస్తులు అయిపోతున్నారు. అవునా? ఈ సహవాసంలో ఈ శిరస్సు శరీరము సహవాసం కలిగి ఉన్నాయి. ఈ శిరస్సు వెళ్ళిపోయి ఇంకొకరితో సహవాసం చేస్తుంటే భర్త భార్య ఇద్దరు సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఫలిస్తారు, బిడ్డలు కలుగుతారు. మరి మన సహవాసం ఎవరితో ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అని ఆలోచన చేస్తే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితోటి ఆయన కుమారుడైన క్రీస్తుతోటి సహవాసం కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం అలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రితో కుమారునితో పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెబుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఈ పత్రిక ముగిస్తూ పౌలుగా చెప్పినటువంటి మాట, మన సహవాసము తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో వాక్యంతో ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కానీ సాతాను యొక్క ఉద్దేశం ఏమిటి? మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. సాతాను ఏమంటుందంటే ధనికులతోటే, నాయకులతోటే, పెద్ద పెద్ద అధికారం కలిగిన వారితోటే సహవాసం కలిగి ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. సాతాను గారి కోరిక మేర పనిలోకి వెళ్తున్నారు, ఫ్యాక్టరీలకు వెళ్తున్నారు. అవునా? ఎవరితో సహవాసం చేస్తున్నారు? మనకంటే గొప్పలతో ఉండడానికి చూస్తున్నారా? మనకంటే తక్కువతో ఉండడానికి చూస్తున్నారా? మనతో సమానంగా ఉన్న వాళ్ళు మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళతో సహవాసం చేయడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా మనకు అనవసరం. మన దగ్గర ధనం ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సమస్య లేదు. వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి అధికారులతో సహవాసం చేయాలని, ధనవంతులతో సహవాసం చేయాలని సాతాను మనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీ సహవాసం దేవునితో ఉండాలి, ఆయన కుమారుడు తీస్తూ ఉండాలి. అంటే దావీదు గారు ఏమంటాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మన సహవాసము వాక్యంతో ఉండాలి. వాక్యం చదువుతుంటే సహవాసం కలిగి ఉంటున్నాం మనం. కానీ మన సహవాసం దేనితో ఉంది? ఇవాళ టీవీలతోటి, సెల్ ఫోన్లతోటి, చెడ్డ స్నేహితులతోటి, అవునా, వాటి ధనవంతులతోటి, ఇంకా అధికారులతోటి సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అది సాతాను యొక్క లక్షణం. మనం రక్షించబడ్డాం, రక్షణ పొందిన వారితో సహవాసం కలిగి ఉండాలి. రక్షణ లేనటువంటి అన్యులతో సహవాసం కలిగి ఉండకూడదు. క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఏంటి? విశ్వాసికి అవిశ్వాసితో పాలెట్టేది. దేవుని బిడ్డలకు
లోకంతో పొత్తు ఏమిటి? ఈ లోకంతో పొత్తు దేవునితో విరోధమని మీకు తెలియదా అని అడుగుతున్నాడు పౌలు గారు. మన సహవాసం దేవునితో ఉంటే అది మనం ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క ఉద్దేశం కూడా మన సహవాసం ఆయనతోటే కలిగి ఉండాలి అని కోరుకున్నాడు. దేవునికి యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి, ఆయనతో కలిసి ఉండాలి. మనం అలాగే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని పక్కన పెట్టండి, ఈ లోకంతో ఉండండి. దేవునితో ఉంటే మీకేం వస్తుంది? ఈ లోకంలో ఉంటే దేవునితో ఉంటే ఎవరికి మేలు? అంతరంగ పురుషుడికి మేలు. లోకంలో ఉంటే ఎవరికి మేలు? బాహ్య పురుషుడికి మేలు. బాహ్య పురుషుడికి మేలు లోకంలో ఉంటాడు. అంచేత బాహ్య పురుషుడు ఏం చేస్తాడు? లోకంతో పొత్తు పెట్టుకుంటా చూస్తాడు. అంతరంగ పురుషుడు ఏం చేస్తాడు? దేవునితో పొత్తు కలిగి ఉండాలని కోరుకుంటాడు. అంచేత పౌలు గారు అంటాడు, నాలో రెండు విరుద్ధమైన భావాలు ఉన్నాయి. శరీరము మనస్సు రెండింటికి కూడా విరోధం. మనసు చేయాలనుకున్నది శరీరం చేయడానికి ఇష్టపడదు. శరీరం చేయాలని చేస్తూ ఉన్నది అది మనసుకి ఇష్టం ఉండదు. అవునా? ఆ సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మతో, ఆయన ఇచ్చిన వాక్యంతో సహవాసం మనం కలిగి ఉంటే నిత్య జీవనం పొందేటువంటి అవకాశం మనం కలిగి ఉంటాం. నాలుగవదిగా ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో, ఏలయనగా మీరు వాటిని తిరిగిన మీ కన్నులు తెరవబడినను, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా, సాతాను ఆ వంక చెప్తున్నాడు, ఈ పండు తింటే మీరు దేవుని కంటే గొప్పవాడైపోతారు. అంటే గొప్పవారు కావాలనే కోరిక సహజంగా దేవుడు మానవులో ఉంచే మానవుని నిర్మించాడు. మన పక్కవాడి కంటే మనం గొప్పగా ఉండాలనుకుంటాం. అవునా? బట్టల విషయంలోనేమి, నగల విషయంలోనేమి, ఆహారాల విషయంలోనేమి వాళ్ళకంటే మనమే ఎక్కువగా ఉండాలి, మనదే గొప్ప. ఆవిడ 10,000 రూపాయలు చేరుకుంటే నేను 15,000 రూపాయలు చేరుకోవాలి. వాళ్ళు కేజీ మాంసం తెచ్చుకుంటే నేను 2 కేజీల మాంసం తెచ్చుకోవాలి. వాళ్ళకి ఆ బట్ట ఎకరమా పొలం ఉంది, నాకు 2 ఎకరాలు కావాలి. వాళ్ళ బట్టలు ఖరీదు ఎంత, నా బట్టలు ఖరీదు అంతకంటే ఎక్కువ ఉండాలి అనేటువంటిది దేవుడు సహజంగా పెట్టినటువంటి కోరిక. గొప్పవాడిగా ఉండాలి, తప్పులేదు, ఉండొచ్చు. కానీ ఎలా ఉండాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరిగా ఉంటే గొప్పవాళ్ళుగా ఉంటాం? ఇప్పుడు ఇక్కడ ఆదాము హవ్వలు ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు. అంతకంటే గొప్పతనం ఏమున్నది? ఇంకా సాతాను గాడు వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ పండు దేవుడి మిమ్మల్ని తినొద్దంటాం, అది తింటే దేవుడి కంటే మీరు గొప్పలు అయిపోతారు, అంచేత తినొద్దన్నాడు అని చెప్పి సాతాను గాడు హవ్వకి చెబుతున్నాడు. ఇవాళ దేవుని బిడ్డగా ఉండటం ఎంత గొప్పదనం! దానికంటే గొప్పదనం ఏదైనా ఉందా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఇట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని, ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే ఎవరు?
దేవుడు ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన కుమారులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎదుట మనం ఎట్లా ఉండాలట? పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే మానవుడిని దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలా దేవుని బిడ్డలుగా ఉండటం అది గొప్ప. సాతాను ఏమంటున్నాడంటే నువ్వు ధనవంతుడిగా ఉండు, నువ్వు నాయకుడిగా ఉండు, నువ్వు పెద్ద అధికారిగా ఉండు, ఇదే గొప్ప అని సాతాను చెబుతున్నాడు. ఏం గొప్ప? అమెరికా ప్రెసిడెంట్ గారు అంటే ఎంత గౌరవం. అమెరికా దేశంలో ఒక భక్తిపరుడు, దేవుని వాక్యం బోధించేటువంటి వ్యక్తి, ఆయన్ని ప్రజలంతా అన్నారు అమెరికాకి ప్రెసిడెంట్గా చేస్తాను, మిమ్మల్ని నామినేషన్ వేయండి అని చెప్పారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను చేస్తున్న పని దేవుని పని, దీనికంటే గొప్ప పని ఏది లేదు, నాకు ప్రెసిడెంట్కి వద్దు అని చెప్పాడు. ఏది గొప్పదే? దేవుని పని చేయటం కంటే గొప్పది ఏమైనా ఉందా? రాజులు కూడా దేవుని దగ్గరకు వచ్చి, యాజకుల దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉంటారు? ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రధానమంత్రి దగ్గర, అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కేఏ పాల్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కేఏ పాల్ మన దేవుని సేవకుడే కదా. ఆయన అంత రాజులైనటువంటి వారితో, ధనవంతులతో వాళ్ళు సహవాసం కలిగి ఉంటున్నారంటే ఆధిక్యత ఎవరిని బట్టి వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. దేవుని పని చేస్తున్నాడు కాబట్టి ఇంకెవరికి ఆధిక్యం లేదు. ఓ చీఫ్ మినిస్టర్ కానీ, ఓ ప్రైమ్ మినిస్టర్ కానీ దేవుని సేవకులకు ఉన్నటువంటి విలువ వాళ్ళకి లేదు. కానీ సాతాను గారు ఏమంటున్నాడు? నువ్వు ధనవంతుడిగా ఉండు, నీకు లోకంలో గొప్ప పేరు వస్తుంది. సొలొమోను మహారాజుని స్వప్నంలో దేవుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకోమని. ఆయన ఏం కోరుకున్నాడు? నాకు ఇంత ప్రజలను ఇచ్చావు, రాజ్యం ఇచ్చావు, ఈ ప్రజలను పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానం అడిగాడు. దేవుడు మెచ్చుకున్నాడు. నువ్వు ధనం అడగలేదు, పేరు ప్రతిష్టలు అడగలేదు, కానీ జ్ఞానం అడిగావు కాబట్టి ఆ జ్ఞానం నీకు ఇస్తున్నాను, ఈ పేరు ప్రతిష్టలు ఐశ్వర్యము నీకు అనుగ్రహిస్తున్నాను ఇచ్చాడు. కారణం ఏంటి? అతడు జ్ఞానాన్ని కోరుకున్నాడు, లోకాన్ని కోరుకోలేదు. అవునా? అలాగే మనం కూడా ఏం చేయాలి? గొప్పవారు కావాలనంటే ఎలా ఉండాలి? దేవుని కుమారులుగా మనం ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి, దేవుని యొక్క బాటలో మనం నడవాలి. అంచేత క్రీస్తు మనకి మాదిరి ఉంచిపోయాడు అన్ని విషయాల్లో. పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. పౌలు గారు చెప్పిన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అప్పుడే ఘనత వస్తుంది, అప్పుడే సమాజంలో విలువ వస్తుంది, దేవునిలో ఘనత. సేవకుని సువార్త ప్రకటించేటువంటి వారి పాదాలు పర్వతాల మీదే సుందరమైనవి. అంతకంటే గొప్ప ఘనత ఏదైనా ఉంటుందో? సువార్త ప్రకటించడమే గొప్పతనం. అది దేవుని యొక్క ఏర్పాటు. కానీ సాతాను యొక్క ఏర్పాటు ఏంటి? ధన సంపాదన, ఎంత డబ్బు ఉండాలో, ఎంత బంగారం ఉండాలో, ఎంత బ్యాంక్ అకౌంట్ ఉండాలో, ఎన్ని ఎకరాల పొలం ఉండాలో, వాళ్ళే గొప్పవాళ్ళు అని అనుకుంటున్నారు. అది సాతాను యొక్క లక్ష్యం. ఆఖరిగా వస్తున్నాను 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం,
దినమున మీ కన్నులు తెరవబడినట్లు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉండురని దేవునికి తెలియను అని సాతాను హవాముతో చెప్పింది. అంటే భద్రత ఎక్కడ ఉంది? భద్రత కలిగి ఉండాలని చెప్పి మానవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రతిదానికి భద్రత కావాలి. కంటికి భద్రత జోడి పెట్టుకున్నాం కదా, నెత్తికి భద్రత శిరస్త్రాలు పెట్టుకుంటున్నాం కదా, హెల్మెట్. పాదాలకి భద్రత జోడి వేసుకుంటున్నాం కదా. మరి భద్రత కొరకే కదా ఇది చేయదు. ఇప్పుడు కరోనాలో భద్రత కొరకు ముక్కుకి ఏం కట్టుకున్నాం? మాస్కులు పెట్టుకున్నాం. భద్రత కోసమే కదా. అది లేకపోతే అది భద్రత అన్నది ఎక్కడుంది? దేవుని యొక్క మాటల ప్రకారంగా భద్రత అన్నది దేవుని రాజ్యంలో ఉన్నది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అమ్మా చెప్పాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఏం చేశారమ్మా? దేవుని రాజ్యంలో భద్రత ఉందా? లోకంలో భద్రత ఉందా? దేవుడు ఏర్పాటు చేసింది సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు లోకంలో ఉంటే నీకు భద్రత లేదు, నువ్వు సంఘంలో ఉంటే నీకు భద్రత ఉంది. అదే చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కానీ కొందరు మానుకున్నారు, సమాజంగా కుటుంబం మానేస్తున్నారు. అది భద్రత అనుకుంటున్నారు. ఆదివారం ఆరాధనకు మానేసి సొంత పనులు చేసుకుంటే భద్రత అనుకుంటున్నారు. కానీ అక్కడ భద్రత లేదు. సంఘంలోనే భద్రత దేవుడు ఏర్పాటు చేసిన విధానం అని. కానీ సాతాను భద్రత ఎక్కడ పెడుతున్నాడు? ఇన్సూరెన్స్లోను, బ్యాంకుల్లోను. మన డబ్బులు బ్యాంకులో వేసుకుంటే భద్రంగా ఉంటాయి. బయటకి వడ్డీలు ఇచ్చామంటే భద్రత ఉందా? వాళ్ళు మళ్ళీ ఇస్తారో ఏమో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. భద్రత లేదు మన బ్యాంకులో ఉంటే. అది సాతాను యొక్క లక్ష్యం, సాతాను యొక్క మార్గమే. వడ్డీ వ్యాపారాలు ఇవి ఉన్నాయి, చీట్లు కట్టడాలు, ఇవన్నీ కూడా భద్రత అనుకుంటున్నారు. మా పెద్ద బాబు చీటీ కట్టింది, సంవృక్షం. ఆ చీటీ వాడరు, ఆ కట్టిన డబ్బులతో పట్టిపోయింది. అది వస్తారు కదా. ఇక్కడ మనలో జరగలేదా? చంద్రరాజు చేయలేదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి. అది వేసుకుంటే మానవుడు ఏమి ఇలా కట్టుకుంటే భద్రంగా ఉంటాయి అనుకుంటున్నాడు. ఆడేం చేస్తున్నాడు? ఎత్తిపోతున్నాడు. అది సాతాను యొక్క లక్షణం. అది కానీ దేవుని లక్షణం ఏంటి? ఎందులో భద్రత ఉంది? నీకు సంఘంలోనే భద్రత ఉంది. నువ్వు లోపల తిరుగుతూ ఉంటే నీకు భద్రత లేదు. రాహబ్తుడు ఏం చెప్పారు? ఎవరు కాలేబోలు, నీ ఇంటిలో ఉన్న వారికి భద్రత. పూచి నా మాని ఎరుకో కూర్చబడ్డప్పుడు రాహబడిన మాటకు చెప్తున్నారు వాళ్ళు. నీ ఇంటిలో ఉంటే నీ బంధువులు ఎవరైతే ఉంటారో నీ ఇంట్లో వాళ్ళకే భద్రత. బయట తిరిగే వాళ్ళకి భద్రత లేదు. కొన్నేళ్ళ శతాధిపతి తన బంధువులందరినీ కూడా తీసుకొచ్చాడు తన ఇంట్లో పెట్టి. పేతురు చేత రక్షణ మార్గం తెలియజేశాడు. ఆ
అతని మాటలు విన్న వాళ్ళంతా కూడా రక్షించబడ్డారు. అంతవరకు వాళ్ళు అన్యులు, దేవుడు అంటే ఎరగనటువంటి వారు. పేతురు యొక్క మాటలను బట్టి దేవుడిని తెలుసుకున్నారు, రక్షించబడ్డారు. నోవాహు దినాల్లో భద్రత ఎక్కడికి వెళ్తున్నారు? నోవాహు నిర్మించిన ఓడలోనే భద్రత. ఆ ఓడలో ఉన్నవాడు ఎవరో రక్షించబడ్డారు, ఓడలో లేనటువంటి వాడు నాశనం అయిపోయారు. ఈ దినాల్లో క్రీస్తు సంఘంలో భద్రత ఉంది. నువ్వెక్కడున్నా భద్రత లేదు, సంఘంలో ఉంటేనే భద్రత. సంఘం ఎవరిది? క్రీస్తు. క్రీస్తు తన రక్తం ఇచ్చుకున్న సంఘము, అది క్రీస్తు సంఘం. ఈ చొక్క, ఈ పెన్ను నేను కొనుక్కున్నా, ఈ పెన్ను నాది అంటాను, ఇంకొకరిదంటే ఊరుకుంటానా? మరి క్రీస్తు సంఘాన్ని కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చుకున్నాడు, ఇంకొకరిదంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. సతా మీరేమన్నా ఎక్కడుంటే ఏంట్లే, అది మాత్రం సంఘం కదా, అది మాత్రం వాళ్ళు చదివేది మాత్రం బైబిల్ కదా, వాళ్ళు చేసేది ప్రార్థన కదా అని అంటున్నాడు. సాధారణ మాటలవి. ఒకే వాటి ఎఫెసీ పత్రిక 4:4 దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, వాక్యం ఒక్కటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, నిరీక్షణ ఒకటే. 7 ఒకట్లే, అన్ని ఒకటే, 2 లేవు. సంఘం అన్నది ఒకటే, 2 సంఘాలు లేవు, 8 సంఘాలు లేవు. శిరస్సు ఒక్కడే, క్రీస్తే శిరస్సు, ఇంకెవరు శిరస్సు ఉంటాకే వీల్లేదు. అది భద్రత. కానీ బయటికి వెళ్ళేటప్పటికి ఏమవుతున్నాయి? శరీరాలు ఎక్కువైపోతున్నాయి, లేకపోతే శిరస్సులు ఎక్కువైపోతున్నాయి. అక్కడ భద్రత ఉందా? లేదు. డబ్బులో భద్రత లేదు, సెక్యూరిటీలో భద్రత లేదు. కొంతమంది సెక్యూరిటీని పెట్టుకుంటారు భద్రత కోసం. ఇందిరమ్మ దగ్గర సెక్యూరిటీలో ఉన్నారు. ఎవరు చంపేశారు? అవన్నీ సెక్యూరిటీలో చంపేశారు. భద్రత దగ్గర భద్రతగా ఉండడం కోసం సెక్యూరిటీని పెట్టుకుంది. కానీ ఆ సెక్యూరిటీ ఏం చేసింది? ఆయన చంపేసింది. కంచె పేరు వేస్తే ఆడుకునేవాడు ఎవరు? కంచిగా ఉండాలంటే మనకు ఎవరు ఉండాలి? ఆయనే మన కోట. అంచేత దేవుడే నా పక్షమైతే నాకు విరోధి. యెహోవా యందు భయభక్తుల చుట్టూ ఆయన దూత కావాలి. భయభక్తులు లేని మన చుట్టూ ఉండవు. ఆయన దూత మన చుట్టూ కావాల్సి ఉండాలంటే, ఆయన దీవెన మన నిండుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయనకు లోబడి, ఆయన భయం కలిగి, ఆయన భక్తి కలిగి, ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞలన్నీ కూడా లోబడి మనం జీవించాలి. ఈ సహజ కోరికలన్నీ మానవుడు ఆనందించడం కొరకు దేవుడు ఇచ్చాడు. ఆ ఆనందం దేవుని పద్ధతి ప్రకారంగా, దేవుడు చెప్పినటువంటి మార్గం ద్వారా వాటిని మనం నెరవేర్చుకుంటే ఆనందం పొందుతాం. అలా కాకుండా సాతాను యొక్క మార్గంలో ఈ కోరికలు నెరవేర్చుకుంటే ఆ పద్ధతిలో మనకి భయం వస్తుంది, దిగులు వస్తుంది, శాపం వస్తుంది. అర్థమవుతుందా? దేవుని పద్ధతులనే మనం అనుసరిస్తే సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం గబ్రియేలు చెప్పింది. కనుక దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన ఇచ్చినటువంటి సహజ కోరికలు ఆయన తెలియజేసిన మార్గంలోనే మనం నెరవేర్చుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందదామని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించున్నాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమమయుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో వెత్తబడిన వాటి వీళ్ళ హృదయాల్లో భద్రపరచుకుంటానికి, ఫలించి అభివృద్ధి పొందడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. నిన్న ప్రతి బిడ్డను దీవించాలి. ఇక స్థానిక సంఘంలో బిడ్డలు మాత్రమే కాదు, ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి, స్టేటస్లో వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి మీ వాక్యం అవగాహన చేసుకొని మీ మాట చొప్పున జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి ప్రసాదించమని విజ్ఞాపన చేసుకుంటున్నాను. నాయన, ఈ రాత్రి సమయంలో ఈ బైబిల్ తరగతి
ప్రారంభం నుంచి ఇంతవరకు నడిపించాడు. నీ స్తోత్రం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించాడు. అలాగే రాత్రి సమయంలో మరణం అనే పడకలు వెళుతున్నాం. ఆలస్యం మా శరీరాలకు కావాల్సిన విశ్రాంతి దయచేయండి. దుష్టుడు సాతాను ఏ రీతిగా ఉంటున్నా మీకు కాపుగా ఇవ్వండి. మీ చిత్తమైతే వేకునే సృష్టిపడి లేచి మిమ్మల్ని స్తుతించే గణపరిచే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.